నమస్కారం అండి సాధుకులారా. మీ యొక్క ప్రాపంచిక ప్రపంచంలో ఎదురవుతున్న రకరకాల విషయాలకు మీరు ప్రతి క్షణం కూడా స్పందిస్తూ ఆ విషయాలను మీ యొక్క మనసులోకి తీసుకోవడం వల్ల మీ యొక్క 7 చక్రాలలో బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతున్నాయి. తద్వారా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. భయం, ఆందోళన మీలో ఏర్పడడం వల్ల మీ శరీరం అనేది బలహీనంగా మారిపోతుంది. మీరు ఊహించలేని అనేక రకాల ఆలోచనలు పెను తుఫానులా మీపై దాడి చేస్తూ మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బెన్స్కి గురి చేస్తున్నాయి. తద్వారా మీరు భరించలేని తలనొప్పిని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు రావడం జరుగుతుంది. మీ చక్రాస్లో ఉండే ఎనర్జీ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోవడం జరుగుతుంది. ఇలా రకరకాల ఇబ్బందుల్ని మీరు ఎదుర్కొంటున్నారు. రాత్రి నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నిద్ర రాకపోవడం, ఆహారం తినాలని మీకు అనిపించకపోవడం, ఇలా మీరు సమస్యలు ఎదుర్కోవడానికి మూల కారణం మీ యొక్క చక్రాస్లో బ్లాకేజ్ ఏర్పడడమే. అయితే ఈ యొక్క సమస్యల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి? ఈ యొక్క సమస్యలు ఏర్పడడానికి మూల కారణం ఏంటి? ఏ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం చక్రాస్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మన శరీరంలో 72,000 నాడులు ఉండడం జరుగుతుంది. ఈ నాడులు ఏ ప్రదేశంలో కేంద్ర బిందువుగా కలుస్తాయో జంక్షన్ పాయింట్లో ఆ యొక్క ప్రదేశాలలో మనకు చక్రాస్ అనేవి ఏర్పడడం జరిగింది. అవే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాన. ఒక్కొక్క చక్రం కూడా మన శరీరంలో ఒక్కొక్క రకమైన వర్క్ని చేస్తూ ఉంటాయి. మూలాధార చక్రం అనేది మన యొక్క శరీర యొక్క భద్రతకు, అలాగే మనుగడకు మూలమైనది. స్వాదిష్టాన చక్ర ఇది మనలో క్రియేటివిటీగా మనం ఆలోచించడం, భావోద్వేగానికి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మణిపుర చక్ర ఇది మన యొక్క జీర్ణ వ్యవస్థకు, మనలో ఆత్మవిశ్వాసం ఉండేందుకు ఇది మనకు సహకారం చేస్తుంది. అనాహత చక్ర మనలో ప్రేమ ఉప్పొంగేందుకు ఇది మనకు సహకారం చేస్తుంది. విశుద్ధి వాక్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఆజ్ఞ దూరదృష్టి, జ్ఞానం. సహస్రాన మనం భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని మనం ఆ యొక్క భగవంతుడిలో లీనం అయిపోయేందుకు ఇది మనకు సహకరిస్తుంది. అయితే ఈ యొక్క చక్రాస్లో బ్లాకేజెస్ ఎందుకు ఏర్పడుతున్నాయంటే, అనుకోకుండా మన జీవితంలో ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఉదాహరణకు ఎవరికో యాక్సిడెంట్ జరుగుతుంది, ఇంకెవరో ఏదో సంఘటన వల్ల మరణించడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క సంఘటనల్ని మనం చూడడం వల్ల, వినడం వల్ల నాకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో అనుకుని మనం నెమ్మదిగా ఆ విషయాల గురించి ఆలోచించడం వల్ల మనలో భయం, ఆందోళన ఏర్పడుతుంది. అప్పుడు మీ యొక్క మూలాధార చక్ర అనేది బ్లాక్ అవుతుంది. ఎప్పుడైతే మూలాధార చక్రం అనేది బ్లాక్ అవుతుందో నెమ్మదిగా మీ శరీరంలో ఉండే శక్తి క్షీణిస్తుంది. మీ యొక్క ఫేస్లో గ్లోనెస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. మీరు బలహీనంగా కనిపించడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని నేను సరిగ్గా చేయలేకపోయాను, అనవసరంగా నేను ఈ విషయంలో కలగ చేసుకున్నాను అంటూ రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. నేను అనవసరంగా ఈ పని ఎందుకు చేశాను, నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండే కదా అంటూ పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ మన యొక్క సెల్ఫ్ని మనం కిల్ చేసుకోవడం వల్ల మన యొక్క స్వాదిష్టాన చక్రం అనేది బ్లాక్ అవుతుంది. తద్వారా మనం ఎమోషనల్గా డిస్టర్బెన్స్కి గురవుతాం. అలాగే క్రియేటివిటీగా ఆలోచించగలిగే శక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది. అలాగే మనం తీసుకుంటున్న ఆహారంలో సరైన ప్రాణశక్తి లేకపోవడం వల్ల మన యొక్క మణిపుర చక్రం అనేది బ్లాక్ అవడం జరుగుతుంది. తద్వారా మనం తినే ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆహారంలో ఉండే శక్తి మన శరీరంలో ఉండే అన్ని కణాలకు చేరుకోదు. మనం బలహీనంగా మారిపోవడం జరుగుతుంది. అలాగే ఏదో ఒక సంఘటన జరిగింది, ఎవరో మనల్ని తప్పుగా మాట్లాడారు, ఇంకెవరో మన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు, లేక మనకు తెలిసిన వ్యక్తి బాగా మన యొక్క స్నేహితుడు అనుకుందాం బాగా సంపాదించాడు, మనం ఆయన చూసి ఓరవలేకపోయినా తద్వారా ఆ యొక్క కోపం, అసూయ మీ యొక్క అనాహత చక్రాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. తద్వారా మీలో ఉండే ప్రేమ, కరుణ అనేది పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. మీరు దేన్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగే స్థితిలో ఉండరు.
ప్రతిదాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. తద్వారా ఎవరు కూడా మీ వద్దకు వచ్చేందుకు ప్రయత్నం చేయరు. ప్రతి ఒక్కరు కూడా మీకు దూరంగా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మనం అనుకోలేని అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు అలా ఎందుకు జరిగాయి, ఇలా జరుగుంటే బాగుండు కదా, అలా జరుగుంటే బాగుండు కదా అంటే మనం రకరకాలుగా ఆలోచిస్తూ మనం భావోద్వేగానికి గురవడం వల్ల పెద్ద పెద్ద అవసరమైన విషయాల్లో మనం కలగజేసుకోవడం, ఇలా చేయడం వల్ల మీ యొక్క విశుద్ధి చక్రం అనేది బ్లాక్ అవుతుంది. తద్వారా మీ యొక్క మాట అనేది సక్రమంగా ఉండలేకపోవడం, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్ని మీరు కోల్పోవడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో రకరకాల విషయాలు మీరు వింటూ ఉంటారు. అందులో ఎక్కువగా నెగిటివిటీ ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో ఉండే అనేక రకాల విషయాలు మీరు ప్రత్యక్షంగా వినడం వల్ల మీ యొక్క ఆజ్ఞాచక్రం అనేది అయోమయానికి గురవడం జరుగుతుంది. తద్వారా సరైన జ్ఞానాన్ని మీరు పొందలేకపోతారు. దూరదృష్టిని మీరు కోల్పోవడం జరుగుతుంది. మీరు చేసే ఏ పనిలో కూడా మీరు సక్రమంగా రాణించలేక అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అనవసరమైన విషయాల్ని వినడం కానీ, చూడడం కానీ, దాన్ని మీరు ఫీల్ అవ్వడం కానీ చేయకండి. తద్వారా మీ యొక్క ఆజ్ఞాచక్రాన్ని మీకు తెలియకుండానే మీరు బ్లాక్ చేసుకున్నవారు అవుతారు. సహస్రాన చక్రం, మీరు ఈ యొక్క 6 చక్రాలు బ్లాక్ అవడం వల్ల మీ యొక్క శరీరంలోనికి ప్రాణశక్తి అనేది రావడం మానేస్తుంది. తద్వారా మీ యొక్క సహస్రాన చక్రం కూడా అధికంగా ఎనర్జీని గ్రహించకుండా అది పూర్తిగా కామ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కొంటూ మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. రాత్రి వేళ సరిగ్గా నిద్ర పట్టకుండా అనేక రకాల ఆలోచనలతో మనోవేదనకి మీరు గురవుతూ ఉంటారు. కాబట్టి స్నేహితులారా, మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో కలగజేసుకోకుండా వాటిని మీరు గమనించినట్లయితే చాలా వరకు సమస్యల నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అయితే మీరు ఆల్రెడీ ఈ యొక్క సమస్యలోకి వచ్చేసారు. మీరు ఎలా బయటపడాలి అంటే, మనకు క్రియాయోగ సాధనలో అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం దాకా మనం శ్వాసకు సంబంధించి కొన్ని ప్రాణాయామాలు చేసేటప్పుడు ఆ యొక్క శ్వాస ప్రతి చక్రంలోకి చేరుకొని ఆ చక్రంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయడం జరుగుతుంది. తద్వారా అదంతా మీలో నుండి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మీరు నార్మల్ అవ్వడం జరుగుతుంది. అలాగే జ్ఞానానికి సంబంధించిన రకరకాల విషయాలని గురువు ద్వారా వింటూ సూక్ష్మంగా మీరు అనలైజ్ చేయడం ద్వారా మీ యొక్క చక్రాస్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే మనకు తెలిసిన కొన్ని సూక్ష్మ వ్యాయామాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ శరీరం అనేది బలోపేతం అవుతుంది. తద్వారా మీరు కొంతవరకు ఈ యొక్క బ్లాకేజెస్ నుంచి బయటపడడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీ యొక్క చక్రాసులో బ్లాకేజెస్ ఉంటే ఖచ్చితంగా మీరు క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్య నుండి బయటపడడం జరుగుతుంది. మీరు ఆనందంగా ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని మీరు సాధించడం జరుగుతుంది. మీ యొక్క చక్రాసులో ఎటువంటి ప్రాబ్లం ఉందో అనే విషయాన్ని నేను చెప్పాను కదా. కాబట్టి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో అనే విషయాన్ని కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా మీరు ఎలా బయటపడగలరు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రియాయోగ సాధన ద్వారా మీరు ఎదుర్కొంటున్న సమస్య నుండి బయటపడవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.